కాకినాడ జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రం కాకినాడలో ఉదయం కలెక్టర్ కార్యాలయం నుండి రాజా ట్యాంక్ వరకు యోగా శిక్షకులు, అధికారులు, ఉద్యోగులు, యువత ఆధ్వర్యంలో భారీ యోగాంధ్ర ర్యాలీని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఈ ర్యాలీని ప్రారంభించి స్వయంగా ముందు నిలిచి యోగా పట్ల ప్రజలను చైతన్యపరుస్తూ పుర వీధులలో ర్యాలీని నడిపించారు. అనంతరం రాజా ట్యాంక్ పడమటి రోడ్డులో 3 లైట్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద వివిధ శాఖల సమన్వయంతో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, ఆయుష్ జిల్లా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని హాజరైన యోగా శిక్షకులు, సాధకులు ప్రజల చేత యోగాంధ్ర ఉద్యమం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా అనాదిగా భారతీయ జీవన స్రవంతిలో భాగం. యోగా సాధన వ్యక్తి శారీరక, మానసిక వికాసాన్ని పెంపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఎం షెహజాద్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, యోగా శిక్షకులు, సాధకులు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మరి ఆయుష్ వారి యొక్క శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మనం కాకినాడ నగరంలో యోగా ఆంధ్రప్రదేశ్ యొక్క కార్యక్రమంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అదేవిధంగా అన్నిటికన్నా ఆరోగ్యం మించింది మహాభాగ్యం ఎక్కడికి లేదు. ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక యోగా ద్వారానే మనకు సాధ్యమవుతుంది. యోగా 2 విషయాల్లో మనకి తెలియజేస్తుంది. ఒకటి, యోగా చేయడం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది. అదేవిధంగా మెడిటేషన్ చేయడం వల్ల మన మానసికమైన ఆరోగ్యం బాగుంటుంది. సో రెండు కూడా ఒక కాయిన్కి 2 సైడ్స్. అంటే యోగా, మెడిటేషను ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉండి, అంటే ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండి మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి యొక్క జీవితం సార్థకత అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకి ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ కూడా యోగా నేర్చుకోవాలి. ఇప్పుడు యోగాలో భాగంగా మరలా మనకి గవర్నమెంటు రేపు ప్రత్యేకమైన కార్యక్రమం పెడుతుంది. అదేవిధంగా మళ్ళా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన 20th అమరావతిలోను రాష్ట్రంలోను కూడా పెద్ద ఎత్తున మనం యోగా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. కాబట్టి ఈ యోగా కార్యక్రమంలో ఇక్కడికి మనకి మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. వీరంతా కూడా వార్డ్ వైజ్గా గ్రామాల్లో కూడా వెళ్ళి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి అందరికీ కూడా యోగాలో శిక్షణ పొందే విధంగా చేయడం. అదే కాకుండా మళ్ళీ యోగా దాంట్లో మళ్ళీ కొంతమందిని కూడా మనం వెబ్సైట్లో పోర్టల్ నమోదు చేసి మరి గిన్నీస్ రికార్డు సాధించడం కోసం మన ముఖ్యమంత్రి వర్యుడు సంకల్పించారు. వారి యొక్క సంకల్పానికి అనుగుణంగా మనందరం కూడా యోగా చేసి యోగా ద్వారాగా ఆరోగ్యం సాధించి ఆరోగ్య ద్వారాగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన గౌరవ కలెక్టర్ ఆదేశించిన గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా కార్యక్రమం పార్టిసిపేట్ చేసిన గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేకమైన మా అభినందనలు, మా శుభాకాంక్షలు. అదేవిధంగా మనకు వచ్చిన గురువర్యులు, పెద్దలు, పూజ్యులు మరి గురు రాఘవేంద్ర గారు, అదేవిధంగా ఆయుష్మాన్ డాక్టర్ గారు, ఆ చిట్టుబాబు గారు, ఆ డాక్టర్ సుధా మేడం గారు, ఓం శాంతి అక్కయ్య గారు, ఇంకా డిఎస్సి కోచింగ్, అదేవిధంగా ఇతర అధికారుల పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందన. అనేది ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశము. మరియు హితాహితం సుఖం దుఃఖం ఆయుస్తస్య హితాహితం మానంచ తచ్చ యత్రోక్తం ఆయుర్వేదస ఉచ్యతే అన్నారు. ఏది మనకి హితకరము, ఏది మనకి అహితకరము, ఏది మనకి సుఖాన్ని కలిగిస్తుంది, ఏది మనకి దుఃఖాన్ని కలిగిస్తుంది, ఈ విషయాలన్నీ ఏ శాస్త్రంలోనైతే చెప్పబడిందో అదే ఆయుర్వేదము. ఆ ఆయుర్వేదంలో ముఖ్య భాగమైన యోగా ద్వారా జనాల్లో ఈ సంవత్సరం థీమ్ అయిన యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనే థీమ్, అంటే యోగా ద్వారా మంచి వయసును మడలటం అనేది మంచి విధంగా ఆరోగ్యకరంగా పొందాలనేది ఈ సంవత్సరం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనం సీనియర్ సిటిజన్స్ని, మిడిల్ ఏజ్ పీపుల్ని అందరినీ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి యోగా ద్వారా మంచి ఎటువంటి వయసు మళ్ళటం ద్వారా వచ్చే వ్యాధుల నుంచి నివారణ కలిగించడం కోసం ఈ సంవత్సరం మేము ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. 7వ తారీఖు జూన్ నుండి 21వ తారీఖు వరకు ఈ యోగాంధ్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మన జిల్లాలో వచ్చి రేపు 8వ తారీఖున అన్నవరం దేవస్థానంలో ఒక కార్యక్రమము, దాని తర్వాత 13వ తారీఖు కాకినాడలో థీమాటిక్ యోగా అని టీచర్స్ కొరకు చేయబడుతుంది. తదనంతరం
సామర్లకోటలో 16వ తారీఖున టూరిస్ట్ డెస్టినేషన్ గాను మరియు దేవస్థానంగాను అక్కడ ఒక యోగా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 21వ తారీఖున మనం ఇక్కడ కాకినాడలో ఘనంగా